అయిపోయింది మన దాసరి నారాయణరావు గారికి సార్. ఆయన సినిమా ఇండస్ట్రీకి ఎంతో చేశారు. ఆయనకి ఆ తగినంత గుర్తింపు అంటే మనకి ఒక మంచి స్టాచ్యూ గాని, ఒక చిన్న పార్క్ గాని ఏదో ఒకటి ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఏదో ఒకటి పెడితే బాగుంటదేమో సార్ ఆయనకి, ఆయన పేరు మీద. ఆయన ఆయనకి స్టాచ్యూ నేనే పెట్టించాను సార్ ఫిల్మ్ ఛాంబర్ లో. ఫిలిం ఛాంబర్ లో. నిలువెత్తు స్టాచ్యూ నేను పెట్టాను సార్. ఎవరు అవును. ఆ, ఎవరు ఫండ్ ఇవ్వలేదు, ఎవరు ఇది చేయలేదు. ఎంటైర్ థింగ్ ఈజ్ మై ఓన్. ఓకే. ఆ, నేను పెట్టించాను. ఆ ఆ, పక్కన ఉండే చెన్నారెడ్డి రామానాయుడు కూడా డొనేషన్ వేసి పెట్టింది. ఓకే. దాసనారాయణ స్టాచ్యూ మాత్రం డొనేషన్ వేసి పెట్టింది కాదు. మీ సొంతగా పెట్టించారు. కళ్యాణే ఆయన బిడ్డగా కళ్యాణే పెట్టించాడు. ఓకే. ఆ, కాబట్టి ఆయన సార్ ఈ ఇండస్ట్రీ మర్చిపోద్ది సార్. ఆ, ఎన్టీఆర్ రావు మర్చిపోలేదండి, మర్చిపోద్ది. ఆ, నాగేశ్వరరావు మర్చిపోలేదండి, ఎస్వి రంగారావు మర్చిపోలేదు. ఆ. ఇది గ్లామర్ ఏ కానీ రోజుకి రన్నింగ్. వీళ్ళందరికీ దాసరి నారాయణరావుకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే సార్, ఒక్క దాసరి నారాయణరావు వల్ల సినిమా ఇండస్ట్రీకి కొన్ని వందల మంది వచ్చారు. ఈ రోజు కోడి రామకృష్ణ గారు కావచ్చు, మీరు కావచ్చు, నటికుమార్ గారు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే కదా. అంటే మనకి ఈ తరానికి కొంతమంది వర్మ గారు చూడొచ్చు అమ్మా, ఎక్కువ మందిని తీసుకొచ్చిన వాళ్ళు. అంతకుముందు చూసుకుంటే దాసరి నారాయణరావు గారు కదా అసలు అంతమందిని తీసుకొచ్చింది ఇండస్ట్రీకి. అంటే ఆయన హవా, ఆయన ప్రపంచం ఆ టైం రాదండి. రాదు. రెండోది, ఉమ్. ఈ ఇండస్ట్రీలో కష్టం వచ్చిన రోజు మాత్రం గ్యారెంటీగా గుర్తొస్తారండి దాసనారాయణ గారు. ఓకే. ఏంటి ఆ, అంటే కష్టం, ఇప్పుడు మన థియేటర్ ప్రాబ్లం వచ్చింది కదా, ఉమ్. ఇదే దాసనారాయణ గారు ఉంటే ఇలా జరిగి ఉండేది కాదంటారు. అదే. ఉమ్. కానీ దానికి మాత్రం నిలిపోయాడు ఆయన. అదే థియేటర్ల మీద ఆయన కూడా కంప్లైంట్ చేశారుగా, ఆ ఆ నలుగురు అని చెప్పి ఆయన కూడా. ఆ, పెద్ద యుద్ధం చేసి 2008లో ఈ ఉమ్, పర్సంటేజ్ సిస్టమ్ ఆయన నిన్న బయట పెట్టింది మేము అదేనండి. ఆ, 2008లో ఆయన తయారు చేశాడు. ఉమ్, ఏది పర్సంటేజ్ సిస్టమ్. ఆ, ఫస్ట్ వీక్ కింద, సెకండ్ వీక్ కింద, థర్డ్ వీక్ కింద కాదు ఆయన చేసింది. ఉమ్, 100% ఫుల్ అయితే ఎంత, ఉమ్, 90% ఫుల్ అయితే ఎంత, 80% ఫుల్ అయితే ఇప్పుడు ఎంత పంచుకోవాలి. ఉమ్, చాలా బాగా గొప్ప ఎక్సర్సైజ్ చేశారండి ఆయన. ఆ, డెఫినెట్ గా అదే అమలు అవుతుంది. అదే. ఓకే. ఆ, ఇంకోటి సార్, మీ వారసులు సార్, అంటే మీరు సినిమా ఇండస్ట్రీలో ఎంత ఎక్స్పీరియన్స్ సాధించారు కదా, తర్వాత మీ లెగసీని టేకప్ చేసేవాళ్ళు. ఏమేమి నాకు లేదు సార్. అవును, అంతకుముందు మీ అబ్బాయి ఎవరు, మీ అంటే మా అబ్బాయి ఎవరు? అబ్బాయిని హీరోగా, అంటే మా అబ్బాయిని హీరోగా చేద్దాం నేను మాక్సిమం ట్రై చేశాను. అవును, అవును. ఆ, నేను హీరో కంటే నేను తినటమే నా పని. ఆ, నాకు కంటే అంటే ప్రేమ ఉండాలి సార్. సినిమా అదే హీరో లేదు. అవ్వాలంటే ఆ, ఆ ప్రొఫెషన్ మీద ప్రేమ, ఉమ్, కసి, పట్టుదల ఉండాలి. ఆ, అది లేని వాడు. నేను మాత్రం చాలా సిన్సియర్ గా 2 సంవత్సరాలు చేసి ఆ, డిసప్పాయింట్ అయిపోయి వదిలేశారు. తీసా. అవునా, మీరు బాలకృష్ణ గారేమో అంటే మీ అబ్బాయిని హీరోలు చేయాలని పాపం బాగా కష్టపడతా ఉన్నారు, అవ్వట్లేదు అది. ఉమ్, అంతే. ఆ, అది మోక్ష గారు కూడా అంతే కదా పాపం, చాలా ట్రై చేస్తా ఉన్నారు. త్వరలో వస్తుందండి. మా మోషన్ కింద త్వరలో వస్తుందా? రెడీ అవుతున్నాడు. రెడీ అంటే అవుతున్నాడు. ఇట్ విల్ బట్ టేక్ టైం. ఆల్రెడీ 30 years వచ్చేసినాయి కదా సార్. ఏముంది సార్, 30 years వస్తే టీనేజ్ కదా సార్. అంతేనా? ఆ, అంతే. ఎందుకంటే ఎందుకంటే అనౌన్స్ చేసి మళ్ళీ క్యాన్సిల్ అవుతా ఉన్నాయి కదా మల్టిపుల్ టైమ్స్. జరుగుద్ది. ఆ జరుగుద్దా? టైం రావాలి సార్. పక్కానా? అంతే. అంతేనా? థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, వెరీ నైస్ ఇంటరాక్టింగ్ విత్ యూ సార్. ఓకే. నమస్తే.